సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికి ఐక్యతతో ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ ఎడ్ 150 ఐక్యత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో స్వేచ్ఛ కోసం తప్పించేవారని, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. 150 యానివర్సరీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మై ప్రీవియస్ స్పీకర్ సెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ వన్ మ్యాన్. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేశం చాలా భాగాలుగా విభజించబడి ఉంది. దాదాపు 560 ప్రిన్స్లీ స్టేట్స్, అంటే దే ఆర్ రూల్డ్ బై డిఫరెంట్ కింగ్డమ్స్, కింగ్స్, రూలర్స్. యూర్ ఆల్ ఇండియన్స్ అండ్ ఓన్లీ ఆ ఐడెంటిటీ మనకి అంత సెక్యూరిటీ కూడా ఇస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ కంపేర్ ద వరల్డ్ ఆల్సో, వీఆర్ ఆల్ సేఫ్ బికాస్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ యాజ్ ఇండియన్స్. సో లెట్ us all pledge again, once again,